యెషయా గ్రంథం 66వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుకుందాం. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనుపరచబడును. ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా అనండి. హుషారుగా ఆమేన్ అనండి. ప్రైజ్ ద లార్డ్. హుషారుగా గట్టిగా హల్లెలూయా. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును. దేవుడు మన కంటికి దేన్ని చూపించి దేన్ని చూపెట్టి మన హృదయము అనేది ఉల్లసించేటట్లు ఆయన చేస్తాడు. మీరు కన్నులారా చూచేటట్లు నేను చేస్తాను. దేన్ని చూపించి దేన్ని చూపెట్టి మన హృదయాలు అనేవి ఉప్పొంగేటట్లు నేను చేస్తాను, ఉల్లసించేటట్లు నేను చేస్తాను. మన కంటికి ప్రభు వేటిని చూపించి మనం ఆనందించేటట్లు ఆయన చేస్తాడు. మన ఆనందాన్ని కోరుకున్న మన తండ్రి, మన సంతోషాన్ని కోరుకున్న మన తండ్రి, మనం ఉల్లాసముగా ఉంటే మనల్ని చూచి ఆనందించాలి అని కోరుకున్న మన తండ్రి మన కంటికి వేటిని చూపెట్టి వేటిని కనుపరిచి ఆయన మన హృదయాలను ఉల్లసింపచేస్తాడు అని వాక్యంలో మనం చూస్తే వాడుక భాషలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. మీ హృదయాలను ఆనందమయముగా నేను చేస్తాను. ఎలా చేస్తాడట? మీ హృదయాలను ఆనందమయముగా నేను చేస్తాను. అంటే ప్రతి నిత్యం, ప్రతిరోజు, ప్రతి గడియ, ప్రతి క్షణం మన హృదయం అంతా కూడా ఆనందమయముగా ప్రభు మార్చును గాక. చేతులు పైకెత్తి హుషారుగా ఎలా చేస్తాడు ఆయన? ఆనందమయముగా నేను చేస్తాను. మరొక చోట ఇలా ఉంది, మీరు సంతసించి పచ్చి గడ్డి వలె కలకలలాడేటట్లు నేను చేస్తాను. చేతులు పైకెత్తాలి, నోరు తెరిచి ఆమేన్ చెప్పాలి. మీరు సంతసించి పచ్చ గడ్డి వలె ఎలా చేస్తాడట? కలకలలాడేటట్లు నేను చేస్తాను. కలదప్పిన కళ్యాణంలాగా చేయుడు. మన ముఖాలన్నీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఆయన ప్రకాశమానమైన వెలుగుతో నింపును గాక. దైవ కళతో ఒక్కొక్కరిని నింపును గాక. దేవుని ప్రసన్నత చేత ఒక్కొక్కరిని నింపును గాక. దేవుని మహిమ చేత ఒక్కొక్కరిని ప్రభు నింపును గాక. ఆమేన్. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం
9వ వాక్యం. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశములో నుండి బయలుదేరి తన దేవుని కరుణా హస్తం తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. తల పైకెత్తాలి. ఎజ్రా అనే వ్యక్తి తను కన్నులారా ఒక దాన్ని చూచాడు. అది ఏమిటి? దేన్ని చూచి తన ప్రయాణాన్ని ఆరంభించాడు? దేన్ని చూసి తన యాత్రను ఆరంభించాడు? దేన్ని కన్నులారా చూసి బబులోను దేశములో నుండి యెరూషలేము పట్టణానికి వచ్చాడు? ఈయన అంటాడు, నేను నా కన్నులారా నా దేవుని కరుణా హస్తాన్ని చూచాను. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. సంతోషంగా సంతోషంగా. అబ్బే సరిపోవట్ల, గట్టి కొట్టాలి. బయట ఉన్నవారు కూడా ఓకే. ఎజ్రా అనే వ్యక్తి తను కన్నులారా దేన్ని చూశాడు? నోరు తెరిచి గట్టిగా చెప్పాలి. దేన్ని చూశాడు? లోకాన్ని చూశాడా? లోకములో ఉన్న మనుషులను చూశాడా? అల్లరితో కూడిన ఆటపాటల్ని చూశాడా? శరీరాశను, నేత్రాశను, జీవపు డంబాన్ని నేను చూశాను అని చెప్పటం లేదు. ఈయన అంటాడు, నేను కన్నులారా నా దేవుని కరుణా హస్తాన్ని నేను చూశాను. దేవుని కరుణా హస్తం నా జీవితంలో నాకు తోడుగా ఉండి బబులోను చెరలో నుండి, బబులోను అనుభవాల మధ్యలో నుండి నన్ను బయటకు తీసుకొని వచ్చి ఈ 4 నెలలు 4 మాసాలు నా దేవుని కరుణా హస్తం నాకు తోడుగా ఉండి శుభ ప్రయాణమును కలుగు చేసింది. నా ప్రయాణ మార్గంలో నాకు ఏ ఇబ్బందులు, ఏ ఆటంకాలు, ఏ అవరోధాలు, నా యాత్రలో ఎటువంటి ఒడిదుడుకులు అనేవి లేకుండా నా దేవుని కరుణా హస్తం నాకు తోడుగా వచ్చింది. దేన్ని చూశాడైనా? తను కన్నులారా తన దేవుని కరుణా హస్తాన్ని చూశాడు. ఆ దేవుని కరుణా హస్తం తనకు తోడుగా ఉండి తన యాత్ర, తన ప్రయాణం, తన విశ్వాస యాత్ర క్షేమముగా జరిగేటట్లు, శుభ ప్రయాణము కలిగేటట్లు చేసింది. నేను యెరూషలేము పట్టణములో అడుగు పెట్టేంత వరకు నా దేవుని కరుణాహస్తం నాకు తోడుగా వచ్చింది. ఈ 4 నెలలు ఈ ప్రయాణంలో, విశ్వాస యాత్రలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో సమస్యలు వచ్చాయి. అయినా సరే ఈయన అంటాడు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా,
ఎన్ని ప్రమాదాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, ఏ కష్టం, ఏ ఇబ్బంది, ఏ ఆపద నా ప్రయాణాన్ని ఆపలేకపోయింది. గట్టిగా చెప్పాలి. యెరూషలేము యాత్ర ఇది, విశ్వాస యాత్ర ఇది, సియోను యాత్ర ఇది. దేవుని కొరకు రోషము కలిగి, నడుమును కట్టుకొని, మనస్సును కట్టుకొని చేసే యాత్ర ఇది. ఈ యాత్రలో ఎన్నెన్నో ఇబ్బందులు వచ్చినా నా దేవుని హస్తం నాకు తోడుగా ఉండి, నేను యెరూషలేము పట్టణంలో చేరేంత వరకు నా దేవుని కరుణాహస్తం నన్ను విడిచిపెట్టలేదు. ఆమెను చెప్పండి గట్టిగా. ఎజ్రా అనే వ్యక్తిని గురించి వాక్యంలో మనం చూస్తే 7వ అధ్యాయం 6వ వాక్యం. 7వ అధ్యాయం 6వ వాక్యం. ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గల శాస్త్రి, అతని దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అతనికి అనుగ్రహిస్తా ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి సంతోషంగా. ఎజ్రా అనే వ్యక్తి ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గల శాస్త్రి. నాకు చాలా జ్ఞానం ఉంది, చాలా తెలివి ఉంది, చాలా వివేకం ఉంది, నాలో బుద్ధి ఉంది, నాలో జ్ఞానం ఉందని బుద్ధి మీద కానీ, తెలివి మీద కానీ, ఏమండి జ్ఞానం మీద కానీ, లోకం మీద కానీ ఆధారపడిన వాడు కాదు. ప్రావీణ్యత కలిగిన వ్యక్తిని నేను, సమర్థత కలిగిన వ్యక్తిని అని తన ప్రావీణ్యత మీద, నేను సమర్థత కలిగిన వ్యక్తిని అని తన జ్ఞానం మీద ఆధారపడి యాత్ర చేయకుండా ఈయన అంటాడు, నా దేవుని కరుణ హస్తం మీదనే నేను ఆనుకున్నాను. ఎవరి మీదట? నా దేవుని కరుణాహస్త మీద నేను ఆనుకున్నాను. ఆయన కరుణాహస్తం నాకు తోడుగా ఉండి ఆ హస్తము చేసిన పని ఏమిటంటే, నేను ఏ మనవి చేసినా, ఏ ప్రార్థన చేసినా, దేవుణ్ణి ఏది అడిగినా అవన్నీ కూడా రాజు నాకు ఇచ్చేటట్లు నా దేవుని కరుణాహస్తం సహాయము చేసింది. చెప్పాలి గట్టిగా ఆమేన్. నా ప్రభు మీ ఒక్కొక్కరితో చెబుతున్న మాట, దేవుని కరుణాహస్తం మీకు తోడుగా ఉండటం మీరు కన్నులారా చూడబోతున్నారు, కన్నులారా చూడబోతున్నారు. ఇది నిశ్చయముగా ఈ రాత్రి ఇప్పుడే ఆరంభించబడునుగాక. ఆ దేవుని కరుణాహస్తం చేసే పని ఏమిటంటే, అధికారుల మనస్సును మారుస్తుంది. ఎవరి మనస్సును? మీరు అక్కడ చూడండి, చక్రవర్తి మనస్సును దేవుడు మార్చాడు. వాళ్ళు సీఎం అయినా, పిఎం అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, ఎవరైనా అధికారుల మనస్సును మార్చి
మీ జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించును గాక. అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగించును గాక. చాలామంది పాస్టర్ గారండి ఆ అధికారి చుట్టూ తిరిగి 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 విసిగి వేసారిపోయాను. ఈ అధికారి దగ్గరికి వెళ్ళి ఎంత గోజాడినా ఎంత వేడుకున్నా నా మనవి పొరపాటున ఆలకించట్లేదయ్యా. చాలామంది బాధపడి ఫలానా అధికారి నా మాట వినటం లేదు, నేను చెప్పిన పని పొరపాటున చేయట్లేదయ్యా, దేవుడు కార్యం చేసేటట్లు చిన్న ప్రార్థన చెయ్యండి, అధికారుల మనస్సును దేవుడు మార్చాలి అని. ఈ రాత్రి ప్రభు చెబుతున్న మాట, రాష్ట్రానికి సంబంధించిన అధికారులు నీకు పని చేసి పెట్టే దాసులుగా ప్రభు ఈ రాత్రి చేయబోతున్నాడు. ఈ రాత్రి అట్టి కార్యాన్ని ప్రభు ఆరంభించి ఉన్నాడు. మీరు నమ్మండి, విశ్వసించండి. నా దేవుని కరుణాహస్తం మీకు తోడుగా వస్తున్న రాత్రి ఈ రాత్రి. ఆ దేవుని కరుణాహస్తం ఏం చేస్తుంది చెప్పాలి? మన మనవిని ఆలకించి, మన ప్రార్థనలు ఆలకించి, మన విన్నపాలను ఆలకించి అధికారుల మనస్సును మారుస్తుంది. ఎందుకు మారుస్తుంది? మన కార్యక్రమాలన్నీ జరగాలి, మన కార్యాలన్నీ జరగాలి అంటే ఎవరి చేత ప్రభు చేయిస్తాడు? గట్టిగా చెప్పాలి. ఎవరి చేత? అధికారుల మనస్సును దేవుడు మార్చి వారందరూ మీ దగ్గరకు వచ్చి మీ పనులు చేసి పెట్టుదురు గాక. గట్టిగా చెప్పాలి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 18వ వాక్యం. నాకు సహాయము చేయు దేవుని కరుణా హస్తమును గూర్చియు నేను వారితో చెప్పాను, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందుము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరే. తల పైకెత్తాలి. వీళ్ళంతా చెబుతున్న మాట, మేము మా కన్నులారా మా దేవుని కరుణాహస్తాన్ని చూసాం. ఆ దేవుని కరుణాహస్తం చేసిన పని ఏమిటంటే, మేమంతా ఒక పని చేయటానికి పూనుకొనేటట్లు చేసింది. ఏం చేసిందట? మా దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉండి ఒక కట్టడ ఆరంభించటానికి, ఒక పనిని ఆరంభించటానికి మా దేవుని కరుణాహస్తం మా అందరి మనస్సును కట్టింది. ఈ రాత్రి ఇల్లు లేక బాధపడుతూ ఉంటే, స్థలం లేక బాధపడుతూ ఉంటే, కట్టలేకపోతున్నాను బాధపడుతూ ఉంటే, పని మధ్యలో ఆగిపోయింది అని మీరు బాధపడుతూ కన్నీళ్లు విడుస్తుంటే, స్లాబ్ వరకు వచ్చింది, పనంతా ఆగిపోయింది, ఇక్కడ వరకు వచ్చాను, మారు మనసును పొందాను, బాప్తిస్మం పొందకుండా ఆగిపోయాను, బాప్తిస్మం కూడా పొందాను, పరిశుద్ధాత్మని ఇక్కడ పొందుకోలేకపోతున్నానని ఒకవేళ బాధపడుతూ ఉంటే, ఈ రాత్రి ఆ దేవుడు చెబుతున్న మాట, నీ మనసు అనే నడుమును నేను కడతాను, మీ ఇంటి వారందరూ నేను కడతాను, మీతో ఉన్న ప్రజల మనస్సును నేను కడతాను. ఏక మనస్సును, ఏక భావాన్ని, ఏక తాత్పర్యాన్ని ఒక్కొక్కరిలో ప్రభు పుట్టించునుగాక. తల పైకెత్తాలి. ఏక మనస్సు, ఏక భావం, ఏక తాత్పర్యం అనేది లేకపోతే ఏ కట్టడము కూడా మనము కట్టలేము, ఏ పని కూడా మనం చేయలేము.
ఏ వ్యాపారాన్ని కూడా మనం చేయలేం. దేవుని అభిషేకాన్ని పొందుకోవాలి అన్నా, ఎవడొక పని మనం ఆరంభించాలి అన్నా మన మనసు అనే నడుము కట్టబడాలి. అలా నీ మనసు అనే నడుమును నా దేవుని కరుణా హస్తం కట్టును గాక. వీళ్ళంతా అంటారు, ఈ మంచి పని చేయటానికి మేమంతా బలం తెచ్చుకున్నాం. దేవుని కరుణా హస్తం చేసే పని మీ ఒక్కొక్కరిని ఆయన బలముతో నింపునుగాక, ఆయన శక్తితో నింపునుగాక. ఏ పని చేయటానికి? గట్టిగా చెప్పాలి. ఏ పని? మంచి పని, చెడ్డ పని కాదు. పనికి మాలిన పనులు చేయటానికి కాదు. మంచి కార్యాలు, సత్క్రియలు, అనేకులకు ఉపయోగపడే కార్యాలు చేసేటట్లు ఒక్కొక్కరి మనస్సును నా ప్రభు కట్టును గాక. మీరు ఏ పనైనా సరే ఈ రాత్రి నా ప్రభు చెబుతున్న మాట బలముతో మీరు మొదలు పెట్టేటట్లు ఆయన చెయ్యును గాక. నీరసంతో కాదు, డల్లుగా కాదు, ఏమండి కృషించిపోయి కాదు. మీరు ఏ పని ఆరంభించినా ఎలా ఆరంభిస్తారు? ఎలా ప్రారంభిస్తారు? బలముతో. గట్టిగా చెప్పండి ఒకసారి. ఎలా? బలముతో మనము ఆరంభించేటట్లు ప్రభు చెయ్యును గాక. మీరు ఆరంభిస్తే దాన్ని దేవుడు సంపూర్ణ మహిమతో ఆయనే ముగిస్తాడు. ఆరంభించేది మనం, ముగించేది ఎవరు? దేవుడు. యుద్ధం ఆయనది, జయం మనది. మనం కత్తి పట్టుకుంటే చాలు, యుద్ధ రంగములో అడుగు పెడితే చాలు, యుద్ధమంతా ఆయన చేయబోతున్నాడు. నీ పక్షముగా పోరాడే దేవుడు ఆయన. నీ పక్షముగా ఉండి విజయ పతాకాన్ని ఎగురవేసే దేవుడు ఆయన. ఆమేన్. ప్రభువా, నేను ఓడిపోతున్నానయ్యా, యుద్ధం చేయలేకపోతున్నాను, జయించలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు ప్రభు అంటే, నా కుమారుడా ఓరక నిలబడి మౌనముగా ఉండు. ఏం చెప్తాడైనా? ఓరక నిలబడి మౌనంగా ఉండు, నేనే నీ పక్షమున ఉండి గొప్ప కార్యాన్ని చేస్తాను. ఆమేన్. నీ బ్యాక్గ్రౌండ్ ఎవరు? గట్టిగా చెప్పాలి. నీ బ్యాక్గ్రౌండ్ ఎవరు? దేవుని కరుణా హస్తం. నీకు ఆధారము ఎవరు? యేసయ్య. నీకు ఆశ్రయ దుర్గము ఎవరు? యేసయ్య. మీరు కన్నులారా దేన్ని చూస్తారు? మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును అని వాక్యం చెప్తుంది కదా. దేవుడు అంటున్నాడు, మీరు కన్నులారా నా కరుణాహస్తం చూసేటట్లు నేను గొప్ప కార్యం చేస్తాను. నా హస్తం మీకు తోడుగా వస్తుంది. ఎలా వస్తుంది? ఇప్పుడు మీరు బయలుదేరి వెళ్ళేటప్పుడు నా దేవుని కరుణాహస్తం ఒక్కొక్కరిని తాకబోతూ ఉంది. ఒక్కొక్కరిని దర్శిస్తున్న రాత్రి ఏ రాత్రి, కృపాక్షేమములతో నింపుతున్న రాత్రి ఏ రాత్రి, ఆరోగ్యముతో నింపుతున్న రాత్రి ఏ రాత్రి, దైవ దర్శనముతో నింపుతున్న రాత్రి ఏ రాత్రి. నమ్మండి, విశ్వసించండి. చప్పట్లు కొడుతూ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చాలామంది చూసి మీరు ఏ పని చేయలేరు, ఏ పని చేయటం మీకు చేత కాదు, మంచి చేయటం మీకు చేత కాదు, మంచి పనులు మీరు చేయలేరు అని నీచంగా మాట్లాడుతూ ఉంటే, ఈ రాత్రి ప్రభు చెబుతున్న మాట, మంచి కార్యం నీ ద్వారానే, నీ నుంచే ప్రభు ఆరంభించబోతున్నాడు. మంచికి పునాది మీరు వేసేటట్లు ఆయన చెయ్యునుగాక. ఆమేన్. కూడి వచ్చిన వారందరూ మోకరించండి.
చిన్న ప్రార్థన చేసుకుందాం. ఉదయకాలం సరిగ్గా 9 గంటలకి ఆరాధన ఉంటుంది. సిద్ధపడి ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధికి రండి. అందరూ మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ మొదటి దినాన, ఈ మొట్టమొదటి ఆరాధనలో ప్రభు నీతో మాట్లాడిన ప్రతి మాటను తలంచి నోరార ప్రార్థన చేసుకుందాం. మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును. మీరు చూడగా మీ హృదయాలు ఉప్పొంగేటట్లు ఆయన చేస్తున్న రాత్రి ఈ రాత్రి. నమ్మండి, నమ్మండి. మీ హృదయములో ఉన్న నిట్టూర్పు, విచారం, దుఃఖం, కన్నీళ్ళు, ఆవేదన, అంగలార్పు, అరణ్య రోధన, నిందలు, అవమానాలు తొలగిపోతున్న రాత్రి ఈ రాత్రి. నమ్మండి, నమ్మండి. మీరు కన్నులారా చూడబోతున్నారు, కన్నులారా చూడబోతున్నారు. మీ హృదయాలు ఉల్లసించేటట్లు చేస్తున్న రాత్రి ఈ రాత్రి. యేసయ్యా, యేసయ్యా, ఆనందమయముగా, ఆనందమయముగా నా జీవితాన్ని మార్చండి. నేను సంతోషించున్నట్లుగా లేత గడ్డి వలె, లేత గడ్డి వలె, పచ్చ గడ్డి వలె ఒక్కొక్కరు కలకలలాడాలి. ఒక్కొక్కరి ముఖాలలో నీ వెలుగు, నీ మహిమ, నీ ప్రకాశమానమైన వెలుగుతో నింపండి, నింపండి, నింపండి. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దైవమా, ఎజ్రా చెబుతున్న మాట, నేను నా కన్నులారా నా దేవుని కరుణా హస్తాన్ని చూశాను. నా దేవుని కరుణా హస్తం నాకు తోడుగా వచ్చింది. నా దేవుని కరుణా హస్తం నా విశ్వాస యాత్రలో, ఆత్మీయ యాత్రలో, కనాన యాత్రలో నా దేవుని హస్తం నాకు తోడుగా ఉండి నన్ను బలపరిచింది, నన్ను ఆదరించింది, నన్ను పరామర్శించింది. ఎన్నో ఆపదలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో సుడిగుండాలు దాటుకుంటూ నేను వచ్చాను. కారణం నా దేవుని కరుణాహస్తం నన్ను వెంబడించింది. నన్ను బలపరిచిన హస్తం అది, నన్ను లేవనెత్తిన హస్తం అది. చూడండి, చూడండి. మనోనేత్రాలు వెలిగించి దేవుని కరుణా హస్తాన్ని చూడండి. వాగ్దాన సంపూర్ణుడా, వాగ్దాన సంపూర్ణుడా, యేసయ్యా, యేసయ్యా. ఎజ్రా ధర్మశాస్త్రమందు
ప్రావీణ్యత కలిగిన వ్యక్తి తన జ్ఞానం మీద, తన బుద్ధి బలం మీద, తన జ్ఞానం మీద ఆధారపడిన వాడు కాదు, ఆనుకున్నవాడు కాదు. నా దేవుని కరుణాహస్తం మీద నేను ఆనుకున్నాను, నేను ఆధారపడ్డాను. నా దేవుని కరుణాహస్తం నా ప్రార్థన ఆలకించింది. నా మనవులన్నిటినీ ఆలకించిన హస్తమది, అధికారుల మనస్సును మార్చిన హస్తమది. ప్రతి అక్కర, ప్రతి అవసరత తీర్చిన హస్తమది. ఈ రాత్రి శరీర సంబంధమైన అవసరాలు, ఆత్మ సంబంధమైన అవసరాలను నా దేవుని కరుణాహస్తం తీర్చబోతుంది. ఆయన మహిమైశ్వర్యములు ఈ ప్రతి అక్కర, ప్రతి అవసరము తీర్చబడును గాక. రక్తం 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 యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం. ప్రార్థన చేసుకోండి. ఈ సంవత్సరానికి అవసరమైన చక్కటి వాగ్దానం మీరు నాకు ఇచ్చారు యేసయ్యా. నా కుటుంబానికి ఇచ్చారు ప్రభువా, మా సంఘానికి ఇచ్చారయ్యా, మా సంస్థకు చక్కటి వాగ్దానం మీరు ఇచ్చారు. వాగ్దాన సంపూర్ణుడా, మీ వాగ్దానం నా జీవితంలో, నా పిల్లల జీవితంలో, నా ఇంటిలో, మా సంఘములో నెరవేరాలి యేసయ్యా. నెరవేరును గాక. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం. Jesus. నా దేవుని కరుణాహస్తం ఒక్కొక్కరి మనస్సును కడుతుంది, ఒక్కొక్కరి కుటుంబాలను కడుతుంది, ఒక్కొక్కరి జీవితాలను కడుతున్న రాత్రి. ఏక మనస్సును, ఏక భావాన్ని, ఏక తాత్పర్యమును కలుగు చేస్తున్న రాత్రి ఈ రాత్రి. ఏక మనస్సు లేక, ఏక భావం లేక, ఏక తాత్పర్యం అనేది లేక పని ఆరంభించలేకపోతున్నారా? వ్యాపారాన్ని ఆరంభించలేకపోతున్నారా? ఉద్యోగాన్ని ఆరంభించలేకపోతున్నావా? చేతి పని చేయలేకపోతున్నావా? ఏ పని చేయటానికి పని చేయలేని పరిస్థితి, కృంగిపోయే సందర్భాలు, పడిపోతున్న సందర్భాలు కలుగుతున్నాయా? ఒక్కొక్కరి జీవితంలో ఈ రాత్రి పెను మార్పును నా దేవుడు కలుగు చేస్తున్నాడు. పెను మార్పును. లెమ్ము సియోను కుమారి, సియోను కుమారుడా, నా ప్రభు నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, నీతో ఉన్న వ్యక్తుల హృదయాలను
ఆయన కడుతున్న రాత్రి ఈ రాత్రి, ఆయన కడుతున్న రాత్రి ఈ రాత్రి. నా దేవుని కరుణాహస్తం ఒక్కొక్కరిని ఆయన బలముతో నింపుతున్న రాత్రి. దేవుని బలం, దేవుని శక్తి ఒక్కొక్కరిని కమ్ముకుంటున్న రాత్రి. జీసస్. ప్రార్థన ఆలకించువాడా, మా ప్రార్థన మీరు ఆలకించండి యేసయ్య. నా మనవిని మీరు ఆలకించండి ప్రభువా. మేలైన వాటిని మేము మా కన్నులారా చూడాలయ్యా. జీవమును మా కన్నులారా చూడాలయ్యా. మంచిని మా కన్నులారా చూడాలి యేసయ్యా. మంచి రోజులు మేము మా కన్నులారా చూడాలి తండ్రి. అప్పుడే మీ హృదయము అనేది ఉల్లసిస్తుంది. అప్పుడే మీ హృదయము ఉప్పొంగుతుంది. విచారాలన్నీ కొట్టివేయండి. తొలగిపోవునుగాక. రక్తం. ఈ నూతన సంవత్సరం, ఈ మొదటి దినాన నా దేవుని సన్నిధిలో నీవున్నావు. నా ప్రభు నిన్ను కన్నులారా చూస్తున్న రాత్రి ఈ రాత్రి. తొలకరి వర్షపు చల్లులతో తడుపుతున్న రాత్రి ఈ రాత్రి. దీవెనల వర్షముతో తడుపుతున్న రాత్రి. పొందుకో. నీకు ఏది కావాలో ప్రభుని అడుగు. నిశ్చయముగా నా ప్రభు అనుగ్రహిస్తున్న రాత్రి ఈ రాత్రి. ప్రసాదిస్తున్న రాత్రి ఈ రాత్రి. నా దేవుని ప్రజలారా, జనముల ఐశ్వర్యాన్ని మీరు అనుభవించేటట్లు ఆయన చేయబోతున్న రాత్రి ఈ రాత్రి. ఏ స్థితిలో మీరు పడిపోయి ఉన్నా, ఏ స్థితిలో నీవు కృంగిపోయి ఉన్నా, ఏ స్థితిగతుల మధ్యలో కన్నీళ్లు విడుస్తున్నా, ఈ రాత్రి నా దేవుని కరుణాహస్తం నిన్ను పట్టుకొని పైకి లేవనెత్తుతున్న రాత్రి. లెమ్ము బలములు పుంజుకొని పైకి లేయి. సమస్యల్ని పోవద్దు, నీరసిల్ని పోవద్దు. అదిగో ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ఈ నూతన సంవత్సరములో నూతన క్రియను ఇప్పుడే ఆరంభించిన రాత్రి. నూతన సృష్టిగా, నూతన వ్యక్తిగా నేను మారుస్తున్న రాత్రి ఈ రాత్రి. ఈ శుభరాత్రి అద్భుతమైన కార్యాలు జరుగుతున్న రాత్రి. మేలు కలుగుతున్న రాత్రి. జీవము కలుగుతున్న రాత్రి. కృప
Yes. రక్తం మీరు చూడగా మీ హృదయాలు ఉల్లాసముతో నా ప్రభు నింపుతున్న రాత్రి, నింపుతున్నాడు ఒక్కొక్కరిని కొలతలేని దివ్యమైన ఆశీర్వాదాలతో నింపుతున్నాడు. నీ ఒడి నిండా నీ హృదయం అంతా కూడా శ్రేష్టమైన దీవెనలు, శ్రేష్టమైన ఆశీర్వాదాలు, సంపూర్ణమైన వరములతో నింపుతున్న రాత్రి ఈ రాత్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ జీసస్. వాగ్దాన సంపూర్ణుడా, మీ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి ప్రభువా, నెరవేర్చండి ప్రభువా. ఈ సంవత్సరం అంతా కూడా నవజీవన మార్గాలలో, మేలు కలుగు చేసే మార్గాలలో, చక్కని మార్గాలలో ఒక్కొక్కరిని నడిపించండి యేసయ్యా. అడుగులు తడబడకుండా, అలసట భయపడకుండా వెన్ను తట్టి ధైర్యపరచండి స్వామి, ధైర్యపరచండి జీసస్. అలాగే మోకరించి మీ 2 చేతులు పైకెత్తండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగే మా సంస్థలు, మా సంఘాలను, మమ్ములను ప్రేమించి ఒక చక్కటి వాగ్దానాన్ని కూడా ప్రతి సంవత్సరము ఇచ్చారు. ఈ సంవత్సరం మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన వాగ్దానాలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. మీరు చూడగా మీ హృదయములు ఉల్లసించును, మీరు చూడగా మీ హృదయములు ఉల్లసించరని మీరు మాతో సెలవిచ్చిన వాగ్దానాలను బట్టి స్తోత్రం ప్రభా. మేము చూచు ఉండగానే మా హృదయాలు ఉల్లసించేటట్లుగా మీరు మా జీవితాల కార్యాలు చేయబోతున్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా పితరుల జీవితాలలో అలాగో చేశారు నైనా. వారు చూస్తూ ఉండగానే వారి హృదయాలు ఉల్లసించాయి ప్రభువా. వారు కన్నులతో చూచు ఉండగానే వారి హృదయాలు ఉల్లసించినట్లుగా మీరు కార్యాలు చేశారు, కార్యాలు తలపెట్టారు. ఈ యొక్క ఆరాధనలో మా జీవితాలలో కూడా మీ వాక్కులు వినేటువంటి మా జీవితాలలో మేమందరము ఉల్లసించినట్లుగా, పసి పిల్లల హృదయాలు ఉల్లసించినట్లుగా, పిల్లల హృదయాలు ఉల్లసించినట్లుగా, యవ్వనస్తుల హృదయాలు ఉల్లసించినట్లుగా, పెద్దల హృదయాలు ఉల్లసించేటట్లుగా, వృద్ధుల హృదయాలు ఉల్లసించేటట్లుగా ఒక్కొక్కరు మీ కరుణా హస్తమును చూచుదురుగాక, మీ బాహుబలమును చూచుదురుగాక. వారి ఎడల చాటున మీ కరుణా హస్తాన్ని ప్రభు వారు చూచి ఉల్లసించేటట్లుగా మీరు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. మీరు కరుణా హస్తాన్ని చాపి మీరు మమ్మల్ని బలపరిచే దేవుడవు, మీ కరుణా హస్తాన్ని చాపి మాకు తోడుగా ఉంచి నడిపించే దేవుడవు, శుభప్రదమైన ప్రయాణాన్ని కలగజేసే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రమునైనా ప్రతి వారి జీవితంలో మీ కరుణా హస్తాన్ని చాపి వారిని బలపరుస్తానని, నా దేవా మంచి పనులు చేయుటకు వారు పూనుకునేటట్లు చేస్తానని, అలాగే బలముతో పనులు ఆరంభించేటట్లుగా చేస్తానని, ఏక మనసు కలిగి జీవించేటట్లుగా చేస్తానని, ప్రతి వారి మనసును కట్టుతానని మీరు మాట్లాడారు. నిశ్చయముగా నా దేవా ఏ అనుభవాలలో ఈ యొక్క ఆశీర్వాదాలు లేక నడిపించబడుతున్నారు, ఇప్పటి వరకు కూడా అనుభవాలను నడిపించబడుతూ వచ్చారేమో. ఈ నూతన సంవత్సరమున నా దేవా ఒక్కొక్క బిడ్డల నవనూతనమైన మార్గములను నడిపించుదురుగాక. ఈ కరుణా హస్తాన్ని చాపి ఒక్కొక్కరి మనసు ఉల్లసించినట్లుగా చెయ్యి పట్టుకొని
ధరించుకొని, నూతనత్వాన్ని ధరించుకొని ఈ సంవత్సరం అంతా కూడా నూతనమైన ఆశీర్వాదాల చేత నింపబడి నడిపించబడినట్టుగా ఒక్కొక్కరిని ఆత్మీయతలో ఫలభరితులుగా మీరు మార్చమని వేడుకుంటున్నాము. విశ్వాసములో కట్టండి నా దేవా, పరిశుద్ధతలో కట్టండి నా దేవా. నీతిని ధరించుకొని నీతి మార్గంలో నడిపించబడినట్లుగా ఒక్కొక్కరు కట్టబడినగాక. ఈ సంవత్సరం నా తండ్రి, ఈ దినమున ఒక్కొక్కరు లోకములో నుంచి, పాపముల నుంచి, శాపముల నుంచి విడుదల పొందేటట్లుగా మీ కరుణా హస్తమును చాపనరుగాక. మీ నీతిని ధరించుకున్నట్లుగా ఒక్కొక్కరి బాప్తిస్మాలకు సిద్ధపరచుదురుగాక. గొప్ప కార్యాలను జరిగించమని వేడుకుంటున్నాను. వారి ఎడల మీ యొక్క కరుణా హస్తాన్ని చాపి ప్రతి విధమైన చీకటిలో నుంచి, అంధకారంలో నుంచి ఒక్కొక్కరి వెలుగులోనికి నడిపించి మహిమ పొందండి దేవా. మీ కరుణా హస్తములు చాపగానే ఒక్కొక్కరి జీవితంలో ఇంతటి ఆశీర్వాదాలు కలుగుతూ ఉండగా మా కన్నులతో మేము చూచినట్లుగా ఒక్కొక్కరి మనోనేత్రములను వెలిగించుదురుగాక. ఎవరైనా మీ కరుణా హస్తాన్ని చూడలేకపోతున్నారు, ఇది మొదలుకొని మీ కరుణా హస్తములు చూచి ఉల్లాసించినట్టుగా కన్నులు తెరవబడునుగాక, హృదయాలు తెరవబడునుగాక, మనస్సు తెరవబడునుగాక. మమ్మల్ని ఆశీర్వదించాలని మీ యొక్క వాగ్దాన వాక్కు చేత బలపరిచినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ మొదటి దినమున మీ వాక్కుల చేత మా హృదయాలను ఉల్లసింప చేసినందుకే స్తోత్రం. నిజముగా మీ కరుణా హస్తాన్ని మీరు మాకు చూపెట్టినందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ వాక్కులు విని వాగ్దానములు ప్రతి క్షణము అనుభవించినట్లుగా, ప్రతి దినము అనుభవించినట్లుగా, సంవత్సరం పొడవున మీ బాహుబలాన్ని కరుణా హస్తాన్ని చూచి ఉల్లసించేటట్టుగా ఒక్కొక్కరిని చేతులెత్తి ఆశీర్వదించుదురుగాక, ఒక్కొక్కరి చేతులెత్తి దీవించుదురుగాక. పరిశుద్ధాత్మదేవునికి స్తోత్రం తండ్రి. ఈ సన్నిధిలో ప్రభా చేరి మీ వాక్కులు విని తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుంటున్న ప్రతి బిడ్డని వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నట్టుగా మీరే ఆజ్ఞాపించి మహిమ పొందండి. ఇప్పటి వరకు మీ సన్నిధిని సముఖంగా మాతో కూడా ఉంచినందుకే, మా ద్వారా నా దేవ ఆరాధన ద్వారా మహిమ పొందినందుకే మరొక్కసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ సేవకులను బలపరిచి ఆత్మతో నింపి ఒక ప్రత్యేకమైన కృపను అనుగ్రహించి ప్రత్యేకమైన శైలిలో మీరు వాడుకున్నారు. సేవకులందరినీ కూడా మీరు బలపరిచి వాడుకున్నారు. మరి ముఖ్యంగా దైవజనులు బలపరిచి చక్కటి వాక్కుల ద్వారా విశదీకరించేటట్లుగా మీరు వాడుకున్నందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉదయకాలం జరుగుతున్న ఆరాధన అంతటిలో కూడా మీరే తోడై ఉండి మహిమ పొందమని మమ్మల్ని అందరినీ మీ కరుణా హస్తానికి అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం, సన్నిధి, సముఖం మనకు సకల కోటి పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.